ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈ రాశిఫలాల్లోకి వెళ్లే ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. ఈ నెల అంటే జూన్ 29 సోమవారం నాడు జ్యేష్ఠ మాస పౌర్ణమి. ఇది నిజ జ్యేష్ఠ పౌర్ణమి, ఎంతో విశిష్టమైనది. దీన్ని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. చాలా ఆనందంగా అద్భుతంగా జరుపుకునేటువంటి పౌర్ణమి. ఇటువంటి మహత్తరమైనటువంటి రోజున అందరికీ మన ఈ దివ్యక్షేత్రంలో త్రిపుర భైరవి సమేత అష్టభైరవ సమేత మహాకాళభైరవ మృత్యుంజయ హోమాన్ని చేయాలని మనం సంకల్పించడం జరిగింది. ఈ హోమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. అంటే ఒక బాధలు ఉన్నవారే కాదు, బాధలు రాకుండా కూడా ముందు జాగ్రత్తగా ఈ హోమంలో పాల్గొనవచ్చు. చాలామందికి వివాహ సమస్యలుంటాయి, కోర్టు సమస్యలుంటాయి, ఉద్యోగంలో అనేకమైన సమస్యలు, ఎందుకంటే పై అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రమోషన్లో ఆటంకాలు ఉంటాయి. అలాగే దాంపత్య జీవనంలో సమస్యలుంటాయి. విద్యార్థులకు కోరుకున్న కళాశాలల్లో రాక సీట్లు చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా సమస్యలతో ఇటు వ్యాపారంలో కూడా అభివృద్ధి లేకుండా పోవటం వలన చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. దీనివలన అప్పుల బాధ పెరిగిపోవటం, రుణ బాధలు పెరిగిపోతూ ఉంటే పాపం చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఆ కుటుంబానికి ఉంటుంది. అలాంటి వారికి ఈ నరఘోష నరదృష్టి కూడా లేకుండా మీకు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. మీరందరూ పరోక్షంగా ఈ హోమంలో పాల్గొనండి. మీకు హోమం అనంతరం వీడియో, అంటే మీ గోత్రనామాలు చదివిన వీడియో ఉంటుంది. అలాగే ఈ హోమం వీడియో మీకు పంపించడం జరుగుతుంది. ఇంకా ప్రసాదం కూడా మీ ఇంటికే వస్తూ ఉంటుంది. అనేక మంది మనం చాలా ఏళ్ళుగా ఇక్కడ చేస్తున్నాం. అందరూ చాలామంది చాలా బాధా విముక్తులై ఆనందంగా జీవిస్తున్నారు. అలా వారు కంటిన్యూ కూడా అవుతున్నారు. మీరు కూడా మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అనుకుంటే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి ఈ హోమ వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ పౌర్ణమి హోమం అని మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏరువాక పౌర్ణమి సందర్భంగా మన రైతు బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. చిన్న మనవి, మన వీడియోలు చూస్తున్నవారు మన వీడియోలను లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆ కాలభైరవుని అనుగ్రహం ఉండాలి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి జూలై 1 నుంచి 15 వరకు మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం. గతం కంటే చాలా బెటర్ పొజిషన్ మీకు కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే మీ మంచితనం ఉంటుందో దాన్ని అలుసుగా తీసుకొని కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అందువలన మీ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకున్న వారికి కాస్త బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం. అలాగే ఎవరిని మీరు విడిచిపెట్టే పరిస్థితి కూడా కనిపించటం లేదు. అందరికీ టిట్ ఫర్ టాట్గానే ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో మీరు నడిచే తీరు, మీ వ్యవహారాలన్నీ కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసే పరిస్థితి ఉంటుంది. వీరైనా ఎలా చేస్తున్నారు? అలాగే మీరు చేసే మంచి పనులు కూడా అందరి ప్రశంసలు కూడా అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ముఖ్యమైన విషయం ఏదైనా చేసేటప్పుడు పెద్దల యొక్క సలహాలు సహాయం తీసుకోవటం చాలా అవసరం. అలాగే అవసరమైనటువంటి సందర్భంలో మీకు కావలసిన ధనం కూడా చేతికి అందే సూచన అయితే ఉంది. ఇక ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కోర్టు సమస్యలు కూడా ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా కోర్టు సమస్యలు గతంలో ఉన్నట్లయితే అది ఇంకా జడ్జిమెంట్కి కూడా వచ్చేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే కొన్ని సందర్భాల్లో ఎవరైతే మీకు ఎనిమీస్ అంటే మీకు శత్రువులుగా పరిగణింపబడతారో వారే ఇప్పుడు మీకు మిత్రులై మీకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడం కూడా కాస్త సర్ప్రైజింగ్గానే ఉంటుంది. ఇక ఇతరుల వివాదాల్లోకి మీరు దూరకుండా ఉండటం చాలా మంచిది. అనవసరమైనటువంటి వివాదాల్లో తలబెట్టి తలబొప్పి కట్టించుకోవద్దు. ఇక స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునేవారు మాత్రం ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు కాబట్టి కాస్త సమయం వాయిదా వేసుకోండి. గృహ నిర్మాణాలు చేసేవారు మాత్రం కాస్త వేగం పెంచే సూచనలు అయితే ఉన్నాయి. రుణ ప్రయత్నాలు చేసేవారికి ఫలించే సూచనలు, అలాగే దూర ప్రయాణాలు అయితే మాత్రం వాయిదా వేసుకోవటం చాలా శుభం. ఇక మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని కార్యక్రమాలు కొంత కష్టం మీదైనా సరే నిర్వహించాల్సి వస్తుంది, మీ మనసుకు నచ్చకపోయినా సరే. ఇక నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో అందులో మీరు సక్సెస్ అయ్యే సూచనలు ఉన్నాయి. గట్టి ప్రయత్నాలు చేయండి. రాజకీయ నాయకులకైతే రాజకీయ వ్యవహారాలు కాస్త మిశ్రమంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థుల కంటే మీరే కాస్త అప్పర్ హ్యాండ్లో ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంది. ముఖ్యమైనటువంటి బాధ్యత నిర్వహణ కాస్త ఇబ్బందైనా చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి కుటుంబానికి కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకైతే అంతా సానుకూలంగా ఉన్నాయి. వ్యాపారాలు బాగా సాగుతాయి. కస్టమర్స్ కూడా మీ యొక్క మంచితనానికి వారే మీ వ్యాపారాన్ని మౌత్ పబ్లిసిటీ చేసే సూచనలు కూడా ఉన్నాయి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకు సాధారణంగా ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో మీ పార్ట్నర్స్ మధ్య కాస్త జాగ్రత్తగా ఓపెన్గా ఉండాలి. మరి షేర్ మార్కెట్ కొంత స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులైతే చాలా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. కళారంగం, టీవీ, సినీ, ఇతర కళాకారులకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే ఎటువంటి చింతన అక్కర్లేదు. వాతావరణ మార్పుల వలన వచ్చే సహజమైనటువంటి అనారోగ్యాలే, అది పెద్ద ఇబ్బంది అయితే కాదు. కాకపోతే వెంటనే వైద్యునికి మాత్రం చూపించుకోండి, డాక్టర్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే. విద్యార్థులకు కూడా ఇది ఫేవరబుల్ టైంగానే చెప్పాలి. పోటీ పరీక్షలు ఉంటే ఆనందంగా చక్కగా వెళ్ళి రాయండి, విజయాలు సాధిస్తారు. గట్టిగా చదవండి. మరి ప్రేమికులకు కూడా సానుకూలంగా ఉంది. మీ ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు తీసుకువెళ్ళచ్చు. పెద్దల అంగీకారం ఉంటుంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 1, 2, 6, 11. కాస్త నిదానంగా ఉండాల్సిన తేదీలు 4, 9, 13, 14. మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి, బుధ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. సూర్యగాయత్రి. ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. బుధగాయత్రి. సోమాత్మజాయ విద్మహి సింహారూఢాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. 19 సార్లు ఉదయం ప్రదోష వేళలో చదవండి. 19 సార్లు 19 సార్లు చక్కని ఫలితాలు ఉంటాయి. ఇంకా మంచి ఫలితాల కోసం మన క్షేత్రంలో రేపు పౌర్ణమి జరిగే హోమంలో పరోక్షంగా పాల్గొనండి. అద్భుతమైన ఫలితాలు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.